జీహెచ్ఎంసీలో పనిచేసే మహిళా కార్మికులపై పై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్లో జీహెచ్ఎంసీ పరిధిలోని గాజుల రామారం సర్కిల్లో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగి తన కింద పనిచేసే మహిళా సిబ్బందిపై తరచూ వేధిస్తూ వీడియోలు తీసి వారిని బెదిరింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీలో పనిచేసే మహిళా కార్మికులపై పై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని గాజుల రామారం సర్కిల్లో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగి తన కింద పనిచేసే మహిళా సిబ్బందిపై తరచూ వేధిస్తూ వీడియోలు తీసి వారిని బెదిరింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మాకు ప్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఎస్ ఆనంద్, ఇది గాజుల రామారంలో మాత్రం ఇలాంటి అగ్రాంతకమైన చర్య చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతకాలంగా కూడా మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కిషన్ అనే వ్యక్తి తన కోరికలు తీర్చాలంటూ కూడా తన కింద పనిచేస్తున్న కార్మికురాలిపై మాత్రము చాలా అఘాయిత్యానికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కార్మికురాలిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాదు, వీడియోలు తీసుకొని కూడా పైశాచిక ఆనందాన్ని కూడా పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏగా నిధులు నిర్వహిస్తున్న ఈ కిషన్ అనే వ్యక్తి కామాంధుడు తన కింద పనిచేసే ఓ కార్మికురాలపై కన్నేశాడు. ఎలాగైనా సరే ఆమెను శారీరకంగా అనుమతించాలని నిర్ణయం తీసుకొని అతను ఆమెపై అధికారికమని అస్త్రాలుగా ఉపయోగించుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తూ కూడా నేను చెప్పినట్టు వినాలి, లేదంటే నీకు ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి కూడా తను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. ఈ టార్చర్లకు వేధింపులకు కూడా తను తట్టుకోలేక అతను చెదలో పడలేక తప్పలేదు. కానీ రోజులోకి తన ఆగడాలు మాత్రము చాలా అతిమీరిపోవడంతో కూడా ప్రతిరోజు ఆమె పనికి వస్తున్న సమయంలో తనని ఒక గదిలోకి తీసుకెళ్లి కూడా మరి లైంగికంగా తను వాడుకోవడం కాకుండా ఆ వీడియోలు తను తీసుకొని కూడా వీడియోలు చూసుకుంటూ కూడా పైశాచిక ఆనందాన్ని కూడా పొందుతున్నాడు. మరి ఈ వీడియో మాత్రం అక్కడ పనిచేస్తున్న కార్మికుల వద్దకు మరి ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ అందరికీ కూడా స్ప్రెడ్ అయిపోయింది. తన ఫోన్ లో ఉన్న వీడియో అది చూసి కూడా వాళ్ళు ఇది ఏంటి సార్ అని ప్రశ్నించడంతో కూడా మరి ఎవరికి చెప్పొద్దు అంటే కూడా తలా ఒక 10,000 దాదాపు 15-16 మందికి కూడా 10,000 చొప్పున వాళ్ళకి ఇచ్చి కూడా నోరు మూయించినట్టుగా కూడా సమాచారం ఉంది. దీంట్లో అసలు విషయం ఏంటి అంటే అందరూ ఆశ్చర్యానికి గురయ్యే విషయం కూడా ఏంటి అని చెప్పుకోవచ్చు. అంటే ఒక మహిళ ఐఏఎస్ ఈ జోనల్ కమిషనర్ కుకట్పల్లి జోనల్ లో ఐఏఎస్ ఆఫీసర్ ఒక మహిళ అయ్యింది కూడా మరి తన పరిధిలో ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు, ఒక మహిళా కేసు వచ్చినప్పుడు, అది కూడా పారిశుద్ధ కార్మికురాలపై ఇంత దారుణం జరుగుతున్నా కానీ మరి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక మహిళా అధికారి అయ్యుండి అనేది కూడా ఇది చాలా విడ్డూరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలా మంది కూడా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు శునకానందం కూడా పొందుతున్నారు. అదే కాకుండా మరి ఈ వీడియో చూసిన కార్మికులు కావచ్చు, మహిళా పోలీస్ ఆఫీసర్ కావచ్చు, మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము ఇది ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాదు మరి కొంతమంది మహిళలు కూడా ప్రశ్నిస్తున్నారు, తోటి మహిళా కార్మికురాలకి ఇలాంటి అన్యాయం జరిగితే ఎందుకు ఒక అధికారంలో ఉన్న మహిళా ఐఏఎస్ ఆఫీసర్ స్పందించలేదు, ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది కూడా మరి మహిళా కార్మికులు కొంతమంది కార్మికురాలు కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. అందుకు మరి ఈ వీడియో వైరల్ అవ్వడంతో అతనిపై చర్యలు తీసుకోకపోవడం ఏంటి అనేది కూడా అక్కడ ప్రశ్నార్థకంగా కూడా మారిందని చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ నిర్మల.